హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక ధీరజ్ని బయటికి వస్తాడా లేడా అనేది ఇక ఈ వీడియోలో చూద్దాం. ఇక ప్రేమ అయితే ఇక వేదవతి అన్న మాటలు విని ఇక చాలా బాధపడుతుంది. ఇక ధీరజ్కి నా వల్లే ఇదంతా అయ్యింది, ఇక వాడు నన్ను పెళ్లి చేసుకొని ఉండకపోతే ఇక ఈరోజు ఈ పరిస్థితిలో వాడు ఉండేవాడు కాదు అంటూ ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఇక వాడు ఏమైనా తిన్నాడో లేదో ఇక వాని కోసం నేను అన్నం తీసుకొని వెళ్తాను, ఇక వాడిని ఉదయం నుంచి ఇంకా తిన్నాడో లేదో అని ఇక ప్రేమ అయితే క్యారేజ్ కట్టుకొని ఇక ధీరజ్ కోసం అని ఇక పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది. ఇక అప్పుడు ధీరజ్ అయితే ఇక ప్రేమను చూసి, ఏంటి ప్రేమ ఈ టైంలో వచ్చావు, నీకేమైనా బుద్ధి ఉందానే, ఇక ఈ నైట్ నువ్వు ఒక్కదానివే ఇలా నా కోసం రావడం ఎందుకు అంటూ ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమని అంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే, ఏంట్రా ఇక నువ్వు ఇక్కడ ఈ పరిస్థితిలో ఉంటే నేను అక్కడ ఎలా సంతోషంగా ఉంటానురా, ఇక నువ్వు అన్నం తినడం లేదని ఇక నేను నీ కోసమని ఇక ఆ కానిస్టేబుల్ని బ్రతిమిలాడి ఇక నీ కోసం అన్నం తీసుకొని వచ్చాను, ఇక ఇప్పుడు నువ్వు తప్పకుండా నేను తెచ్చిన అన్నం తినాలి అంటూ ఇక ప్రేమ అయితే బాక్స్ ఓపెన్ చేసి ఇక ధీరజ్కి తినిపిస్తుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక నేనంటే నీకెందుకే ఇంత ఇష్టము అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని అంటాడు. ఇక ప్రేమ అయితే, ఇక ఇదంతా నా వల్లనే కదరా, ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక ఇలా జరిగింది, మా వాళ్ళు నీపై కక్ష పట్టి ఇక నీపై పగ తీర్చుకుంటున్నారు, ఇక నన్ను గనుక నువ్వు పెళ్లి చేసుకొని ఉండకపోతే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అంటూ ఇక ప్రేమ అయితే తన కంట కన్నీళ్లు కారుస్తూ ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక ప్రేమను చూసి చాలా బాధపడతావు, ఏంటే అలా మాట్లాడతావు, ఇక మన పెళ్ళి అనుకోకుండా జరిగి ఉండొచ్చు కానీ ఇక నాపై నీకు ఇక నీపై నాకు ఎనలేని ప్రేమ ఉందే, ఇక ఆ పైనున్న దేవుడు మనిద్దరికీ ఎప్పుడో ముడిపెట్టి ఉంటాడు, ఇక అందుకే మనకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఇక అని ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక అందరూ అంటారు కదా, ఇక మనం అవతల వాళ్ళకి ఎంత ఇష్టం అనేది తెలియాలంటే ఇక వాళ్ళు మన కోసం కార్చే కన్నీళ్ళలో తెలుస్తుంది అని. ఇక ఆ విషయంలో నేను చాలా లక్కీ ప్రేమ, ఇక నీకు నేనంటే చాలా ఇష్టం, ఇక నువ్వు ఎప్పుడు ఇక ఇలా అనకూడదు, ఇక నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందని అంటూ ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమకి నచ్చ చెప్తాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక నువ్వు తినురా అంటూ ఇక తినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే, నువ్వు తిన్నావా ప్రేమ అంటూ అనగానే ఇక ప్రేమ అయితే, నిన్ను ఈ పరిస్థితిలో చూసి ఇక నాకు ఎలా అన్నం తినాలనిపిస్తుందిరా అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే, ఏ మెంటల్ దానా, ఇక నువ్వు తినకుండా నా కోసం తెచ్చావా అంటూ ఇక ప్రేమకు కూడా ధీరజ్ తినిపిస్తాడు. ఇక ఇలా ఒకరికొకరు అన్నం తినిపించుకొని ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ కానుంచి ఇక ఇంటికి బయలుదేరుతుంది. ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమ నా గురించి చాలా ఆలోచిస్తుంది, ఇక తను చాలా బాధపడుతుంది, ఇక దానివల్లే ఇదంతా జరిగిందని ఇక తను బాధపడుతూ ఉంటుంది. ఇక దానిని ఓదార్చడానికి నేను కూడా తన పక్కన లేను, ఇక తన గుండె ఎంత తరుక్కుపోతుందో ఇక తన గురించి ఆలోచిస్తేనే ఇక నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని ఇక ప్రేమ అయితే ధీరజ్ అయితే ఇక ప్రేమ గురించి అనుకుంటాడు. ఇంకా ఇటు వెళ్ళినట్లయితే ఇక వేదవతి అయితే ఇక ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఇక చాలా బాధపడుతూ ఇక తను గుమ్మంలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి రామరాజు అయితే ఇక వేదవతి కోసమని అన్నం తీసుకొని వచ్చి, ఇక చూడు బుజ్జమ్మ, ఇక నువ్వు ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ కూర్చుంటావు, ఇక ఈ అన్నం తిను అంటూ ఇక తినిపిస్తూ ఉంటే ఇక వేదవతి అయితే ఇక ఏడుస్తూ, ఇక నా కొడుకు ఏ తప్పు చేసి ఉండడండి, ఇక వానిపై ఎవరో ఇలా కావాలనే నింద వేశారు, ఇక వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏం తింటున్నాడో లేదో అంటూ ఇక వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది.
ఇక అది చూసి రామరాజు అయితే ఇక ఎలాగో అలాగా ఇక మనం లాయర్‌తో మాట్లాడి ఇక వాడిని బయటికి తీసుకొని వద్దాం కానీ, ఇక నువ్వు అన్నం తిను వేదవతి అంటూ ఇక వేదవతికైతే ఇక రామరాజు అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు వేదవతి అయితే ఇక మీరు తిన్నారండి అంటూ అనగానే ఇక రామరాజు అయితే ఇక నేను వాని గురించే ఆలోచిస్తూ ఇక తినలేదు బుజ్జమ్మ అంటూ అనగానే ఇక వేదవతి అయితే ఇక మీరు ఒకలా ఇక నా కడుపు తీపి ఒకలా ఉంటుందండి. ఇక నాకు కూడా తినాలనిపించడం లేదు అంటూ ఇక తనైతే ఆ ప్లేట్‌ని పక్కకు పెడుతూ ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో చందు అయితే అక్కడికి వస్తాడు. ఇక దాంతో రామరాజు అయితే వెంటనే చందుని ఇలా అడుగుతాడు. ఇక ఏరా చందు ఆ లాయర్ ఏమన్నాడురా అంటూ అనగానే ఇక చందు అయితే ఇక తన కార్‌లో డ్రగ్స్ దొరకడం వల్ల ఇక ఆ లాయర్ బెయిల్ రావడం చాలా కష్టం అంటున్నాడు నాన్న. ఇక మనల్ని కోర్ట్‌లోనే తేల్చుకోమంటున్నాడు అంటూ అనగానే ఇక వేదవతి, రామరాజు అయితే ఇక చాలా పడతారు. ఇక రామరాజు అయితే ఇక చాలా ఆవేశంతో ఏరా చందు నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోరా. ఇక నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను. నాకు చిన్న పని ఉంది అంటూ ఇక ఆ సేనాపతి అన్న మాటలు ఇక తన మనసులో గుర్తు తెచ్చుకొని ఇక రామరాజు అయితే ఆవేశంతో ఇక సేనాపతి దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళినట్లయితే ఇక సేనాపతి అయితే ఇక రామరాజు నా ముందు ఇక తను 2 చేతులు జోడించి ఇక నన్ను బ్రతిమిలాడడం, తన తల దించుకొని తప్పు చేసిన వాడిలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉందిరా అంటూ ఇక ఊరంతా ఈ విషయం చెప్పుకుంటూ ఇక చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక దాంతో రామరాజు అయితే ఇక సేనాపతిని ఒక్క తన్ని తన్నడంతో ఇక తనైతే ముందట మొగ్గి పడతాడు. ఇక దాంతో సేనాపతి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా ఏమో ఇక నాపయ్యే చేసుకుంటావు, కాలు లేపుతావా అంటూ ఇక సేనాపతి అయితే ఇక విర్రవీగుతూ ఉంటాడు. ఇక నువ్వు నా చేతిలో ఉన్నావు, ఇక నీ కొడుకు జైల్లో ఉన్నాడు, ఇంకా నీకు బుద్ధి రాలేదురా అంటూ అనగానే ఇక రామరాజు అయితే ఇక తన చేతిలో ఉన్న ఆ కత్తిని చూపిస్తూ ఇక ఈరోజు నిన్ను చంపేస్తాన్రా అంటూ అనగానే ఇక చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక రామరాజును ఆపుతూ ఉంటారు. ఇక వద్దండి రామరాజు గారు, ఇక మీరు చుట్టాలు మీరు కొట్టుకుంటే ఎలా అంటూ అనగానే ఇక వాళ్ళైతే ఇలా అంటారు. ఇక వీడు నాకు బంధువేంటి, వీడు నా పాలిట రాబంధువు, ఇక మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పీల్చుకు తినే రాబంధువు అంటూ ఇక రామరాజు అయితే చాలా ఆవేశంతో ఇక సేనాపతి మీదికి వెళ్తాడు. ఇక ఇంతలో తిరుపతి వచ్చైతే ఇక రామరాజును ఆపుతూ ఇక వద్దు బావా వద్దు, ఇక మనం ఇంత ఆవేశంతో ఏదో ఒకటి చేయాలని ఇక వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు. ఇక నువ్వు తొందరపడితే ఎలా బాబా, నువ్వు కూడా ఇక మాల అంటూ ఇక తిరుపతి అయితే ఇక రామరాజుని ఆపుతాడు. ఇక దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక సేనాపతిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక రామరాజు అయితే లేకుంటే ఏంట్రా, ఇక ఎన్ని రోజులని ఓపిక పట్టుకొని ఉండాలిరా, ఇక వాడు చూసావా ఇక రోజు రోజుకు మనపై కక్ష తీర్చుకుంటున్నాడు అంటూ ఇక రామరాజు అయితే ఇక తిరుపతిపై కోప్పడతాడు. ఇక దాంతో తిరుపతి అయితే వద్దు బావా, ఇప్పుడు మనం ఆవేశానికి వెళ్ళకూడదు, ఇక మన ధీరజ్ గురించే మనం ఆలోచించాలి అంటూ ఇక తిరుపతి అయితే రామరాజుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ మాత్రం ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు తెల్లారిపోగా ఇక ప్రేమ అయితే ఇక ఉదయాన్నే లేచి ఇక తన స్నానం చేసి ఇక రెడీ అయ్యి ఇక టిక్లీ పెట్టుకొని ఇక తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నైట్ అంతా ఇక వేదవతి అన్న మాటలు, ఇక భద్రావతి అన్న మాటలు తన దృష్టిలో ఉంచుకొని ఇక ప్రేమ అయితే ఇక తన పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక అలా చేస్తేనైనా ఇక మా భద్రావతి అత్త ఇక కేసు విత్‌డ్రా చేసుకుంటుంది. ఇక ధీరజ్ ఇక ఇంటికి వస్తాడు. ఇక నేను సంతోషంగా లేకపోయినా ఇక వాడైనా ఇంటికి వస్తే ఇక మా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ఇక ప్రేమ అయితే ఇక తన పుట్టింటికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఇక వెళ్తుంది. ఇక అది చూసి సుకన్య అయితే ఏంటి ఇక ఈ ప్రేమ పొద్దున్నే రెడీ అయ్యి వెళ్తుంది, ఇక ఎటు వెళ్తుంది అంటూ చూడగానే ఇక ప్రేమ తన పుట్టింటికి వెళ్ళడం చూసి ఇక సుకన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే వల్లి దగ్గరికి వెళ్ళి ఇక ఈ విషయాన్ని చెబుతుంది.
ఇక దాంతో వల్లి అయితే ఇక తెగ సంబరపడిపోతుంది. ఇక ఇంతలో నర్మద అయితే ఇక ప్రేమని వెతుకుతూ ప్రేమ ప్రేమ అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే ఇక ఆ ఇంట్లోకి వెళ్ళడం చూసి ఇక నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ప్రేమ వెంబడి ఇక నర్మద అయితే ప్రేమ ప్రేమ అంటూ ఇక అక్కడికైతే వెళ్తుంది. ఇక దాంతో ప్రేమ అయితే ఇక భద్రావతి దగ్గరికి వెళ్ళి ఇక నేను వచ్చేసాను అత్తయ్య అంటూ చెప్తుంది. ఇక దాంతో భద్రావతి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక వచ్చావా బంగారు తల్లి, ఇక నీ రాకతో మా ఇల్లు ఒక బృందావనం అయిపోయింది అంటూ ఇక భద్రావతి అయితే మురిసిపోతుంది. ఇక ప్రేమ తీసుకున్న నిర్ణయాన్ని చూసి ఇక నర్మద అయితే ఏంటి ప్రేమ ఇంత తొందరపడి నిర్ణయం తీసుకున్నావు అనుకుంటూ ఇక నర్మద అయితే ప్రేమ నిర్ణయానికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఈరోజు వీడియోలోనైతే ఇక ప్రేమ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక ధీరజ్ ఇక జైల్లో నుంచి బయటికి వస్తాడో లేదో తెలియదు, కానీ ఇక ప్రేమ తీసుకున్న నిర్ణయం అయితే ఇలా ఉంది. ఇక నర్మద అయితే ఇక చాలా ఫీల్ అవుతుంది ఇక ప్రేమ తీసుకున్న నిర్ణయం వల్ల. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక భద్రావతి అయితే ఇక ధీరజ్ని ఇక జైల్లో నుంచి విడిపిస్తుందా లేదా అనేది ఇక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు గనుక ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.